భారతదేశంలో రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి అంటే, మనం వాట్ ఈజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ రాసిన తర్వాత ఇక్కడ ఏమేమి లక్షణాలు ఉన్నాయి అనేది తెలియజేస్తే, సో దీంట్లో అన్నీ మనం ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్ళాలండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్టెడ్ ఏంటి, మినహాయింపులు ఏంటి, సమాచార పరిధి ఏంటి, గవర్నమెంట్ ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, విచ్ ఆర్ ఎగ్జామ్టెడ్, హౌ కెన్ వి అపీల్ ద ఇన్ఫర్మేషన్, ఇవి చెప్పాల్సి వస్తుంది. ఇవి చెప్పడం బేసిక్గా అంటే 18 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ని గవర్నమెంట్ ఎగ్జామ్షన్ చేసింది. అలాగే 18 టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ని ఎగ్జామ్షన్ చేయడం జరిగిందండి. సో ఆర్టీఐ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సమాచార హక్కు చట్టం వల్ల లాభాలు ఏంటి అని అంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ప్రయోజనాలే లాభాలు. సో కరప్షన్ ఎలిమినేట్ అవుతుందన్నాం. అలాగే ఇంకా కొంచెం డీటెయిల్గా రాయాల్సి వస్తే, అడ్మినిస్ట్రేషన్ అందరికీ అందుబాటులో ఉంటుంది, సిటిజన్ ఎంపవర్మెంట్ పౌరుల సాధికారత పెరుగుతుంది, అలాగే డెమోక్రసీ స్ట్రెంథెన్ అవుతుంది, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇలాంటివన్నీ రాస్తాం.